అత్యంత శ్రేష్ఠుడు మన ప్రభువు యేసు. ఆ దేవదేవుని నామమందు ఈ వాక్కు వినుచున్న మీకు శుభములు కలుగునట్లు నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రియులగు సహోదరులారా, ఒకానొక గృహమందు తండ్రి, తల్లి, పిల్లలు జీవిస్తూ ఉన్నారు. తండ్రి కుటుంబాన్ని నడిపించాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి వ్యక్తి. కానీ అతడు ప్రతిరోజు పనికైతే వెళ్తున్నాడు, సంపాదిస్తున్నాడు. కానీ తను సంపాదించినది వచ్చిన ఆ కూలి మొత్తము కూడా ఆ రోజు సాయంత్రానికే తాగి పడిపోవడం. అదే అతని అలవాటైపోయింది. ప్రతిరోజు అంతే. కూలికైతే వెళ్తున్నాడు, మనిషి దృఢంగా ఉన్నాడు, కష్టపడుతున్నాడు, పని చేస్తున్నాడు, కూలి తెచ్చుకుంటున్నాడు. కానీ ఇంటి బాధ్యత నిర్వహణకై వెచ్చించకుండా తను తాగడానికి మాత్రమే దాన్ని ఖర్చు చేసేవాడు. ఏనాడు ఇంటికింత ఇచ్చింది లేదు. కుటుంబం మొత్తం బాధ్యత ఆ స్త్రీ మోస్తా ఉంది తన యొక్క కాయ కష్టంతోనే. అలా సంవత్సరాలు గడిచిపోతా ఉన్నాయండి. ఈ వ్యక్తి తన అలవాటు మానుకోలేదు. కానీ ఒకానొక రోజు వచ్చింది. ఆ రోజు తను ఏ మందునైతే ప్రతిరోజు తాగి పడిపోతా ఉన్నాడో, ఒకరోజు ఆ మందు అతన్ని నిలువెల్లా కూల్చేసింది. అతని యొక్క ఆరోగ్యాన్ని క్షీణింపజేసింది. తీరా పరిశీలన చేస్తే అతని లోపల ఉండేటువంటి అవయవాలు చెడిపోయాయి అని డాక్టర్స్ చెప్పారు. వాటికి కొంచెం లక్షల్లో ఖర్చవుతుంది అని కూడా చెప్పారు. ఇక్కడ ఈ వ్యక్తి చూడండి, తాను తన కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసి తన కాయకష్టాన్నంతా కూడా తాగుడుకు వెచ్చించి తన బాగు మాత్రమే చూసుకున్నాడు. తన ఆనందం మాత్రమే చూసుకున్నాడు. ఇప్పుడు అతడు పడిపోయాడు. అప్పుడు తను సంపాదించినటువంటి ఆ వందల రూపాయలు ఇంటికి వెచ్చించడానికి అతనికి మనసు రాలేదు. ఇప్పుడు అతనికి లక్షల రూపాయలు అవసరం పడింది. ఇప్పుడు అతనికి సహాయం చేసే వాళ్ళెవరు లేరు. అతడు మొదట్లో చూపినటువంటి ఆ నిర్లక్ష్యము ఇప్పుడు అతని ఎడల అందరూ చూపించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఆ కుటుంబానికి అంత స్తోమత లేదు. అంతంత ధనం వెచ్చించగలిగేటువంటి శక్తి లేదు. అందుకనే అతడు చూపినటువంటి నిర్లక్ష్యం కారణంగా అతడు తన జీవితాన్ని ఇప్పుడు ఈ సమయంలో నిర్లక్ష్యం చేసుకోవాల్సొచ్చింది. అందరూ అతని జీవితాన్ని నిర్లక్ష్యం చేసి ఉన్నన్నాళ్ళు ఉంటాడు. తర్వాత అతడు తనువు చాలిస్తాడని వదిలేశారు. ఇక్కడ అతడు తన కుటుంబాన్ని బాధించకపోవచ్చు. తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిండకపోవచ్చు. కానీ తాను కుటుంబాన్ని చూసుకునే బాధ్యతను అతను నిర్లక్ష్యం చేశాడు. తన కుటుంబ సభ్యులను నిర్లక్ష్యం చేశాడు. అందుకని అతడు చూపించినటువంటి నిర్లక్ష్య ధోరణికి ప్రతిఫలం ఇప్పుడు అతని జీవితం ఈ విధంగా అవ్వడం. ఇప్పుడు అతని మీద ఎవ్వరు కూడా కనికరం చూపలేనటువంటి పరిస్థితి. కనికరం చూపి లక్షలు తన మీద ఎవరు కుమ్మరించలేరు గదా! మరి ప్రియులకు సహోదరులారా, ఈనాటి వాక్కు కూడా మనకు ఇటువంటి కోణంలోనే ఆలోచింపచేస్తుంది. ఈనాటి సువిశేషంలో ధనవంతుడు లాజరు విషయంలో కూడా అటువంటి ఒక నిర్లక్ష్యపు ధోరణి మన ముందు ప్రస్తావిస్తుంది. మనము చిన్న వయస్సు నుంచి నేర్చుకున్నటువంటి జపాలలో ఒకటి పాప సంకీర్తన జపం. ఆ జపములో ఒక మాట రాయబడుతున్నది. తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను నేను బహు పాపములు చేసేతిని అని. మనం చేసేటువంటి పాపాలన్నీ కోణాలు ఆ యొక్క వచనంలో రాయబడింది. తలంపు చేత పాపాలు మనకు తెలుసు. వాక్కు చేత చేసే పాపాలు మనకు తెలుసు. క్రియల చేత చేసే పాపాలు మనకు తెలుసు. కానీ అశ్రద్ధ చేత చేసే పాపాలు ఎవ్వరు తెలుసుకోలేకపోతున్నాం. దీనినే ఒక లోపం చేత జరిగేటువంటి పాపమని, నిర్లక్ష్యము కనబరిచేటువంటి పాపమని కూడా చెప్పవచ్చు. ఇది చాలా ప్రత్యేకమైనటువంటిది. కానీ ఈ విషయం గురించి మనకు సహజంగానే విజ్ఞానం లేకుండా పోయింది. మన నిర్లక్ష్యపు ధోరణి ఎంత ప్రమాదకరమో మనం తెలుసుకోవాలి. అంటే ఈ అశ్రద్ధ చేత జరిగేటువంటి పాపాలను సంక్షిప్తంగా మీకు తెలియచేయాలి అంటే, మంచి చేయగలిగేటువంటి స్థానములో ఉండి, చేయగలిగే శక్తి నీకుండి, అయినా నువ్వు చేయకపోవడమే ఈ పాపమునకు ఉదాహరణ. అది కూడా నిన్ను వెంటాడుతుంది.
నువ్వు చేయాల్సినటువంటి మంచి కూడా నువ్వు చేయలేకపోతే అదే నీకు పాపముగా నీ మెడకు చుట్టుకుంటుందని వాక్కు మనకు తెలియచేస్తూ ఉన్నది ప్రియులకు సహోదరులారా. కేవలము పాపం చేయడమే పాపము కాదు. మంచి చేయగలిగే అవకాశం ఉండి, శక్తి ఉండి కూడా మంచి చేయలేకపోవడమే అది కూడా పాపంగా ఎంచబడుతూ ఉన్నదని వాక్కు మనకు తెలియచేయడం జరుగుతుంది. ఈనాటి సువార్తలో ఒక విభిన్నమైన వైరుధ్యాలతో కూడిన ఒక నాటకీయ దృశ్యాన్ని ఉపమానంగా ప్రభువు యేసు మన ముందుంచుతున్నాడు. ఈ ఉపమానములో సంపదలు, పేదరికము, స్వర్గము, నరకము, కనికరము, నిర్లక్ష్యము అనే 2 విభిన్నమైనటువంటి అంశాలను కలగలిపిన ఒక ఉపమానంగా ప్రభువు దీన్ని చిత్రీకరిస్తూ మనకు సందేశాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈనాటి యొక్క ఉపమానాన్ని వివరించుటలో కూడా నేను ఈ విషయాల రీతిగా మీకు వివరిస్తాను. మొట్టమొదటగా సంపదలు, పేదరికం. ప్రియులకు సహోదరులారా, దేవుడు సంపదలను ఇస్తాడు, సమృద్ధినిస్తాడు అనున్నది వాస్తవం. ప్రాచీన కాలం నుండి మన పరిశుద్ధ గ్రంథ చరిత్రలో ఉన్నటువంటి ప్రజల యొక్క ప్రముఖమైన ఉద్దేశము సంపదలు ఉంటేనే దేవుని దీవెన అని వారి భావన. ఒకవేళ ఎవరైనా పేదరికములో గాని, దారిద్ర్యములో గాని బ్రతుకుతూ ఉన్నారు అంటే వారు శాపగ్రస్తులు అని ఎంచేవారు. దీనికి చక్కటి ఉదాహరణ యోబు గ్రంథము. యోబు గ్రంథమందు మనం చూస్తూ ఉన్నాము. యోబు అత్యధికమైన సంపదలు గలవాడై దేవుని ఆశీర్వాదం పొందిన వ్యక్తిగా గణించాడు. కానీ అతడు తన సంపదలన్నీ పోగొట్టుకున్నప్పుడు అందరూ అతన్ని హీనంగా చూశారు. నీవు నీతిమంతుడుగా చలామణి అయితివే కానీ నీవు ఏదో తప్పిదము చేసి ఉంటివి. నీ యందు పాపము లేని ఎడల దేవుడు నిన్నెందుకు ఇలా శిక్షిస్తాడు? నిన్నెందుకు ఇంత దారిద్ర్యంలో పడవేస్తాడు? ఎందుకు నిన్ను ఇన్ని సంపదలన్నీ నీ నుంచి తీసివేస్తాడు? అని అందరూ వచ్చి వేలెత్తి చూపిన వాళ్ళే. సంపద దేవుని ఆశీర్వాదానికి గుర్తుగా ఉండేది. కానీ దారిద్ర్యము ఒక శాపగ్రస్తమైన జీవితముగా ఎంచబడేవారు. కానీ ఆ ఆలోచన ప్రాచీన కాలపు ప్రజలదే. కానీ దేవుని ఆలోచన భిన్నమైనది. ప్రభువు ఈ లోకానికి వచ్చేసరికి ఈ ఆలోచన ధోరణి ప్రభువు క్రమంగా మార్చేశాడు. ప్రభువు పాపులను, పేదలను తన హక్కున చేర్చుకున్నారు. వారును దేవుని ఆశీర్వాదం పొందవలసిన వాళ్ళే అని, దేవుని బిడ్డలే అని అందరినీ తన అక్కరకు చేర్చి ఆదుకున్నాడు మన ప్రభువు. అందుకనే పేదరికంలో ఉన్న ప్రతి ఒక్కరూ పాపం చేసిన వాళ్ళు కాదు. వారు పాపపు ఫలము అనుభవిస్తున్నారని కాదు. అవును, కొందరు తమ అనవసరమైన వ్యసనాల వల్ల కుటుంబాలు రోడ్డున పడేస్తారు. తాము చేసేటువంటి పాపాల వల్ల, పాపపు వ్యసనాల యొక్క ఫలము కొంతమంది కుటుంబాలకు ఈ పేదరికంగా, దారిద్ర్యంగా వారి జీవితాల్లో ప్రవేశిస్తుంది. కానీ పేదరికములో ఉన్న ప్రతి ఒక్కరూ శాపగ్రస్తులని కానే కాదు. కాబట్టి పేదలారా వినుడు. అరకొర జీతాలతో జీవితాలను మేనేజ్ చేయలేక కష్టపడుతున్న వారులారా, మిమ్ము ప్రభువు శిక్షించుటలేదు. మీకై మనోహరమైన సంపద ఆయన దాచి ఉంచాడు. లాజరును చూడండి ఈనాటి ఉపమానంలో. అతన్ని చూసి నేర్చుకునండి. ఇతరులు పొందినన్ని సుఖాలు నేను పొందలేకపోతున్నానని అతడు పేదరికాన్ని తిట్టుకుంటూ ఏమీ సంపాదించలేదని తమ తల్లిదండ్రులను ఆడిపోసుకోవద్దండి. నీకు చేతనైతే శ్రమించుట నేర్చుకో. నీ శ్రమకు తగు ఫలము, సంపద ప్రభువు ఖచ్చితంగా నీ కోసం ఏర్పాటు చేస్తాడు. ఇది దేవుని వాక్కు. కాబట్టి నీవు సంపదల్లో ఉన్నంత మాత్రాన ఆశీర్వదింపబడిన వాడివి కాదు. అలా అని పేదరికంలో ఉన్నంత మాత్రాన శాపగ్రస్తుడు అని కాదు. నీవు అనుభవించేటువంటి సంపదలు లేదా పేదరికము నీ జీవితపు ఆశీర్వాదాన్ని, శాపాన్ని నిర్ణయింపదు. నీవు సంపద కలిగిన వాడివా, దేవుని ఎడల కృతజ్ఞుడివై ఉండు. నీకిచ్చిన సంపదలతో సహాయము చేస్తూ ఉండు. నీవు పేదవాడివా, కష్టపడడం నేర్చుకో. దేవుడు ఖచ్చితంగా నీ శ్రమకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఇక రెండవ విషయం ఏంటి అంటే కనికరము, నిర్లక్ష్యము. లూకా శుభవార్త 16వ అధ్యాయము 19-21 వచనం వరకు. ధనవంతుడొకడు పట్టు వస్త్రములు ధరించి నిత్యము విందులతో వినోదములతో కాలము గడుపుచుండెను.
అతని వాకిట లాజరు అను నిరుపేద పడి ఉండెను. అతని దేహమంతా వ్రణములతో నిండి ఉండెను. వాడు ఆ ధనికుని బల్ల మీద నుండి జారిపడు మెతుకుల కొరకు కాచుకొని ఉండెను. కుక్కలు వాని వ్రణములను నాకుచుండెను. ఇక్కడ ధనవంతుడున్నాడండి. అతడు ఎన్నో సంపదలు కలిగి నిత్యము విందులతో, వినోదాలతో చాలా సుఖవంతమైన జీవితం జీవిస్తున్నాడు. అతని ఇంటి వాకిటనే ఒక నిరుపేద పడి ఉన్నాడు. శరీరమంతా పుండ్లతో నిండి ఉంది. కుక్కలు అతని యొక్క పుళ్ళను నాకుతా ఉన్నాయి. అటువంటి స్థితిలో అతడు ఒక దుర్వాసన కలిగినటువంటి ఒక వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు, వాస్తవమే. కానీ తన వాకిటనే అతడు ఉన్నాడు. ప్రతిరోజు అతడు అదే గుమ్మం దాటిపోతున్నాడు, వచ్చిపోతున్నాడు. తను తినగా మిగిలిన మెతుకులను ఇతడు కింద కూర్చుండి తింటున్నాడు. కానీ ఏం చేశాడు? వాస్తవానికి ఇక్కడ ధనవంతుడు స్వతహాగా లాజరుకి ఏ హాని చేయలేదు, వాస్తవమే. ధనవంతుడు లాజరును కొట్టలేదు, తిట్టలేదు, గెంటి వేయనూ లేదు. ఆ ధనవంతుడు కేవలము తన పని తను చూసుకున్నాడు. తన జీవితం మాత్రమే తను చూసుకున్నాడు. ఇతరులను గురించి తాను పట్టించుకోనూ లేదు. ఆ ధనవంతుడు అన్ని సంపదలతో జీవిస్తున్నాడు కదా! తన కళ్ళెదురుగానే ఒక మనిషి అంత దీనమైన, హీనమైన స్థితిలో బ్రతుకుతున్నాడు. ఇంతైనా సహాయం చేద్దామా అనేటువంటి ఆలోచన అతనికి రాలేదు. కాబట్టి అతడు చేసిన తప్పు ఏమన్నా ఉందా అంటే, లాజరును పట్టించుకోకపోవడమే అతడు చేసినటువంటి గొప్ప తప్పు. లాజరు ఎడల అతడు చూపించినటువంటి నిర్లక్ష్యపు వైఖరి అతని జీవితాన్నే డిసైడ్ చేస్తుంది ఇక్కడ. ఈ ఉపమానములో ఆ ధనవంతుడు ఇంకా అనేకమైన అవినీతి కార్యాలు చేస్తున్నాడనేటువంటి విషయం చెప్పలేదు. కాకపోతే అతడు చూపినటువంటి ఆ నిర్లక్ష్యపు ధోరణియే అతని జీవితము నరకం పాలు చేసింది అని మాత్రం నిరూపిస్తూ ఉన్నదని మనం తెలుసుకోవాలి. అంటే నిర్లక్ష్యము ఇంత దారుణమైందా? మనం మంచి చేయగలిగే స్థానంలో ఉండి మంచి చేయకపోతే అది ఎంతగా మన జీవితాన్ని ప్రభావితం చేయగలదో, అది ఎంత పెద్ద పాపంగా మన జీవితంలో ఎంచబడుతుందో చెప్పడానికే ప్రభువు ఈ ఉపమానాన్ని ఈ విధంగా మనకు చిత్రీకరించి తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియులకు సహోదరులారా, ఈ కాలంలో మనం చూస్తున్నామండి, లోకములో ఎన్నో ఘోరాలు, స్వార్థవాంఛన, అనేకమైన హింసలు పెరిగిపోతున్నాయి. ఈ లోకములో ఇంత హింస పెరిగిపోవడానికి కారణం చెడ్డవారని మీరు అనుకుంటున్నారా? కాదు. దాన్ని ఎదిరించాల్సినటువంటి మంచివారు మౌనంగా ఉండడం వల్ల. నౌ ద వరల్డ్ ఈజ్ స్పాయిల్డ్ నాట్ బికాస్ ఆఫ్ ద వయలెన్స్ ఆఫ్ ద బ్యాడ్ పీపుల్, బట్ బికాస్ ఆఫ్ ద సైలెన్స్ ఆఫ్ ద గుడ్ పీపుల్. మంచివారు, ఎదిరించాల్సిన వారు మౌనంగా ఉండడం వల్లనే ఈ లోకంలో పాపము పెరిగిపోతా ఉంది. ఆ నిర్లక్ష్యపు ధోరణి వల్లనే ఈరోజు ఈ సమాజము ఇంతగా చెడిపోతూ ఉన్నదని మనం తెలుసుకోవాలి. మన జీవితాల్లో కూడా చూడండి, ఇదే జరుగుతుంది. నీవు నీ పిల్లల్ని పెంచడంలో నిర్లక్ష్యము చూపితే, రేపు నువ్వు పండు ముసలి అయినప్పుడు నిన్ను చూసుకోవడంలో నీ పిల్లలు నిన్ను నిర్లక్ష్యం చేస్తారు. నీవు ఈ సమాజం పట్ల నిర్లక్ష్యాన్ని నువ్వు కనబరిస్తే, అదే ఈ సామాజిక సమస్యలకు మూలమై కూర్చుంటుంది. సమాజముని నిర్లక్ష్యం చేస్తుంది. నీవు నీ చదువుల్లో నువ్వు చూపేటువంటి నిర్లక్ష్యమే రేపు నీ ఉద్యోగ జీవిత బాధ్యత నిర్వహణలో కూడా కనబడుతుంది. నాయకుడిని ఎన్నుకొనడంలో నువ్వు నిర్లక్ష్యం చూపితే తరువాత వచ్చే సంవత్సరాలలో నీ జీవితాలు నిర్లక్ష్యముగా గావించబడతాయి. ఈ ప్రకృతి పైన నీవు నిర్లక్ష్యాన్ని చూపితే అది ప్రకృతి వైపరీత్యాలకు మూలమవుతూ ఉన్నది అని మనం తెలుసుకోవాలి. అవును ప్రియులకు సహోదరులారా, నిర్లక్ష్యము ఒక దారుణమైన పాపము. మంచి చేయగలిగే స్థానములో ఉండి, చేయగలిగే శక్తి ఉండి, చేయాల్సిన అవసరత ఉండి కూడా నువ్వు చేయలేకపోయావా? అది అత్యంత హీనకరమైన పాపంగా ఎంచబడుతుంది. మీకందరికీ ఒక జరిగిన సంఘటన చెప్తాను. హిట్లర్ జీవిస్తున్నటువంటి కాలంలో జర్మనీలో హిట్లర్ తన స్థావరాన్ని స్థిరపరుచుకొని పటిష్టమైన నాజీ సామ్రాజ్యంగా మార్చుకోవడానికి అప్పుడప్పుడే స్థిరపడుతూ ఉన్నాడు. ఆ ప్రారంభ దశలో నుంచి వారిని ఎదుర్కొనేటువంటి శక్తి ఎవ్వరికీ లేకుండా పోయింది అక్కడ. ఏ నాయకుడు, ఏ వ్యక్తి వారికి వ్యతిరేకంగా మాట్లాడినా, చేసినా వెంటనే వారు మరణశిక్ష గావించబడేవారు. కాబట్టి వారిని ఎదిరించగలిగే సత్తా అక్కడ ఎవ్వరికీ లేకుండా పోయింది, ఒక్కరు తప్ప. ఎవరో తెలుసా వారు? అక్కడ ఉండేటువంటి సామాన్య జర్మనీ దేశస్థులు. కేవలము అక్కడుండే ఆ లోకల్ ప్రజలు మాత్రమే దాన్ని ఎదుర్కొనేటువంటి శక్తి ఉండింది. ఎందుకంటే వారే నాజీ సామ్రాజ్యంలో భాగము.
వారి యొక్క సహకారం లేకుండా అక్కడ వారి స్థావరం స్థిరం అయ్యేదే కాదు. కానీ ఏమైందో తెలుసా? ఈ యొక్క నాజీ సామ్రాజ్యము స్థిరపడుటకు ఒక్కొక్క మెట్టుగా వారు బలపరుస్తూ వచ్చారు. ఒక్కొక్క మెట్టుగా వారు అందరిని బలహీనం చేయడం మొదలుపెట్టారు. మొట్టమొదటగా ఈ నాజీ సైనికులు వచ్చి ఆ యొక్క సమాజంలో ఉండేటువంటి కమ్యూనిస్టుల లాంటి పోరాట యోధులను వారు పట్టుకొని పోతా ఉంటే, ఆ సామాన్య జర్మనులు అనుకున్నారంట, మా కోసం కాదు గదా వచ్చింది. ఇంగ పోనీలెండి అనుకున్నారు. వాళ్ళు కమ్యూనిస్టులను తీసుకొని వెళ్లి చంపేశారు. తర్వాత సమాజం కోసం పోరాడుతుండేటువంటి సోషల్ డెమోక్రాట్‌ల కోసం వారు వచ్చారు ఆయుధాలు తీసుకొని. వాళ్ళని పట్టుకొని పోతా ఉంటే ఈ సామాన్య జర్మనులు మా కోసం కాదు గదా! మాకేం సమస్య లేదు కదా! అనుకుని మిన్నకుండిపోయారు. ఆ యొక్క సోషల్ డెమోక్రాట్‌లను వాళ్ళు చంపేశారు. తర్వాత కార్మిక సంఘ నాయకుల కోసం వచ్చారు. ఆ సంఘాలను పట్టుకొని వెళ్లి వాళ్ళని చంపేశారు. మాకేం కాదు గదా! అని జర్మన్లు సైలెంట్‌గా ఉన్నారు. తర్వాత యూదుల కోసం వచ్చారు. యూదులను పంటి లక్షలాది మందిని వారు చంపుతా పోతా ఉన్నారు. మేము యూదులం కాదు గదా! మాకేం ప్రాబ్లమ్ లేదు అనుకున్నారు. సైలెంట్‌గా ఉన్నారు. కానీ చివరికి జర్మన్లను కూడా వారు బంధించడం మొదలుపెట్టారు. వారందరూ కూడా జర్మన్ దేశస్థుల కోసము వచ్చి వారిని ఎక్కడికక్కడ పట్టి బంధిస్తా ఉంటే, అప్పుడు సహాయం కోసము వెనక్కి తిరిగి చూస్తే ఎవ్వరూ మిగల్లేదు. ఎవ్వరూ మిగల్లేదు తమని ఆదుకోవడానికి. తమ ముందు వారిని పట్టుకొని వెళ్ళినప్పుడు వీరే గనక ఎదిరించి ఉంటే, ఈరోజు తమ జీవితాలు బంధింపబడినప్పుడు తమకు సపోర్టివ్‌గా ఇంకొందరైనా ఉండేవాళ్ళు కదా! వారు అప్పుడు నిర్లక్ష్యం చూపించారు. ఇప్పుడు వీళ్ళ మీద కనికరం చూపించడానికి ఎవ్వరూ మిగల్లేదు. పెద్దలు అన్నట్టు చెడుపకురా చెడేవి అన్నట్లుగా నిర్లక్ష్యము చేయకురా, నీవు కూడా నిర్లక్ష్యము గావింపబడతావు. ప్రభువే అంటాడు కదా! పరుల ముందర నన్ను నిరాకరించు వానిని నా తండ్రి సమక్షంలో కూడా నేను నిరాకరిస్తాను. పచ్చ కామెర్లను నిర్లక్ష్యం చేస్తే అది ప్రాణాల మీదకొచ్చినట్లు, మనం చూపించేటువంటి నిర్లక్ష్యపు ధోరణి, అది దేవుని మీద గావచ్చు, ప్రకృతి మీద గావచ్చు, సోదరుని మీద కావచ్చు, అది మనకే ముప్పై కూర్చుంటుంది. కాబట్టి నిర్లక్ష్యం చేయవద్దు. నీ సోదరుని ఎడల నీవు నిర్లక్ష్యంగా ఉండవద్దు. కుదిరితే సహాయము చేయగలిగినంత చెయ్యి. దేవుని ప్రకృతి ఎడల నీవు నిర్లక్ష్యం చేయవద్దు. వాటిని నువ్వు కాపాడుకున్నంత వరకు నీవు కూడా కాపాడబడతావు. కావున నిర్లక్ష్యపు బుద్ధిని మనము సవరించుకోవాలి. సాధ్యమైనంతగా కనికరము చూపడం మనం నేర్చుకోవాలి. ఏలన ప్రభువే అంటూ ఉన్నాడు. లూకా శుభవార్త 6వ అధ్యాయము 36వ వచనము. మీ తండ్రి వలె మీరును కనికరము గలవారై ఉండుడు. కావున నిర్లక్ష్యపు ధోరణికి స్వస్తి పలికి కనికర మనస్కులై జీవించుదాం. ఇక మూడవ అంశము స్వర్గము, నరకము. ఈ ఉపమానములో స్వర్గాన్ని, నరకాన్ని నిర్ణయించేది అక్కడ ఉండేటువంటి ఆ వ్యక్తుల యొక్క సంపదనో లేదా పేదరికమో కానే కాదు. కాబట్టి ఇక్కడ సంపదల్లో ఉన్నావా, పేదరికంలో ఉన్నావా అనేటువంటిది ముఖ్యమైన విషయం కాదు. ముఖ్యమైన విషయము నువ్వు స్వర్గానికి వెళ్తున్నావా లేదా నరకానికి వెళ్తున్నావా? ఎక్కడ నీ స్థానం ఉన్నది అని తెలుసుకోవడమే. ఈ ఉపమానంలో ఉండేటువంటి ఆ ధనవంతుడు గాని, లాజరు గాని ఎవరు ఒక ప్లాన్ వేసుకొని అక్కడికి వెళ్ళలేదండి. వాక్కులో చదువుతా ఉన్నాము. లూకా శుభవార్త 16వ అధ్యాయము 22, 23 వచనాల్లో మనం చదువుతున్నాం. అక్కడ ఆ నిరుపేద మరణిస్తూ ఉన్నారు. దేవదూతలు అతన్ని అబ్రాహాము ఒడిలోనికి చేరుస్తున్నారు. అదేవిధంగా ధనవంతుడు మరణించాడు. అతని ఫలంగా అతడు నరకపు మంటల్లో చిక్కుకొని పోయాడు. కాబట్టి అది ఒక ప్రణాళిక పరంగా చేసుకున్నది కాదు. ఏదో తెలియకుండా అలా జరిగిపోయింది. కానీ నీవు, నేను ఆ విధంగా తెలియనటువంటి అమాయకులుగా మనం ఉండరాదు. అక్కడ ధనవంతుని యొక్క సమస్య అదే. అయ్యా, నేను తెలుసుకోలేకపోయాను. అందుకే నా నిర్లక్ష్యం వల్ల నేను ఇక్కడికి వచ్చాను. నాతో ఉండేటువంటి నా తోబుట్టువులు, అన్నదమ్ములు ఉన్నారు వాళ్ళు. వాళ్ళు కూడా అలాగే బ్రతుకుతున్నారు. వాళ్ళు కూడా అదే అమాయకులుగా బ్రతుకుతున్నారు. అందుకే వాళ్ళని మార్చమని ధనవంతుడు ఒక పెద్ద రిక్వెస్టే పెడుతా ఉన్నాడు. కానీ నీవు, నేను అలాంటి స్థితిలో ఉండకూడదు. మొట్టమొదటగా నాకు ఇదంటే తెలియదు, నాకు దైవం అంటే తెలియదు, ఈ విషయాలు మాకు చెప్పలేదు అని అనడానికి ఎవ్వరికీ హక్కు లేదు.
ఎందుకు అంటే దేవుని రాక అకస్మాత్తుగా వచ్చును. ఎల్లప్పుడూ సిద్ధపడి ఉండండని మోషే ప్రవక్తలు దేవుని వాక్కు ఎల్లప్పుడూ మనకు తెలియజేస్తూనే ఉన్నాయి. అందుకే ఎప్పుడూ ఎవరో ఒకరు రావాలి మనకు నేర్పాలని కాదు. నీకున్న జీవితముతోనే, నీకున్న ప్రతి పరిస్థితిలో కూడా దేవుని వాక్కునే గనుక సరిగ్గా ఆలకించగలుగుతావా? నీ జీవిత గమ్యం గురించి ఒక అవగాహన, ఒక అవకాశము ఎప్పుడూ నీ వెనుకనే ఉండనే ఉంటాయి. వాటిని ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి ప్రియులకు సహోదరులారా. సంపదలున్నటువంటి ధనవంతుడు తన ధనముతో పేదలకు సహాయపడతాడు. పేదలు కూడా అతనికి సహాయపడతారు. ఎలాగో తెలుసా? ఆ పేదలు ధనికులకు రానున్న లోకములో ఒక సహాయంగా మారుతారు. ఇక్కడ ఈ ఉపమానంలో ఉన్న ధనవంతుడే గనుక లాజరుకు సహాయం జేసింటే, అదే అతనికి పుణ్యమై తరువాత జీవితంలో ఒక మంచి స్థానంలో పరలోకంలోనికి అతన్ని చేర్చగలిగేటువంటి ఒక అవకాశం కూడా మారేది. కానీ అతడు అలా చేయలేదు. కాబట్టి నీకు సంపదలు ఉన్నాయా? దేవునికి స్తోత్రం చెప్పు. ఆ సంపదలతో మంచి కార్యాలకు ధనాన్ని వెచ్చించి నీవు పరలోక స్థానాన్ని సంపాదించుకో. కాబట్టి ఆ ధనవంతుడు తనకున్న సంపదల వల్ల నరకానికి పోలేదండి. అతడి నిర్లక్ష్యపు ధోరణి వల్లనే నరకానికెళ్ళాడు. లాజరు కూడా తన యొక్క పేదరికం వల్ల తను స్వర్గానికి పోలేదండి. తను పేదరికంలో ఉన్నా కూడా ఎటువంటి తప్పుడు పనులకు అతడు చేయకుండా దేవుని ఎడల నమ్మకంగా బ్రతికాడు కాబట్టి అతడు స్వర్గానికెళ్ళాడు. కాబట్టి నీ జీవితంలో స్వర్గ నరకములనేవి నీ ధనం వల్లనో, పేదరికం వలననో నిర్ణయింపబడవు. నీ ధనంలోనూ లేదా నీ పేదరికంలోనూ నువ్వు ఎలా జీవిస్తున్నావో, ఎలా బ్రతుకుతున్నావు అనేటువంటి దాని మీదనే నీ స్వర్గ జీవితమా, నరక జీవితమా అని ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రియులకు సహోదరులారా, దేవుడు మనకిచ్చినటువంటి ఈ జీవితాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియచేద్దాం. దేవుడు మనకు సంపదలు ఇచ్చాడా? వందనములు. ఆ సంపదలతో మంచి పనులు చేసి స్వర్గ సామ్రాజ్యాన్ని సాధించుకుందాం. దేవుడు నిన్ను పేదవాడిగా సృష్టించాడా? కష్టపడి జీవితంలో నిలబడదాం. నమ్మకంగా దేవుని ఎడల గొప్ప నమ్మకపాత్రుడుగా జీవించుదాం. ఆ విధంగా మరలా మనము స్వర్గాన్ని సంపాదించుకుందాం. కాబట్టి ఈ జీవిత క్రమంలో దేవుడు మిమ్మల్ని ఎల్లప్పుడూ కూడా భద్రంగా కాపాడాలని, స్వర్గరాజ్యానికై దేవుడు మిమ్మలను సంరక్షించాలని నేను మీ అందరి కోసము ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభువు మిమ్మలను హెరాళముగా దీవించుదురుగాక. ఆమేన్.